నమస్తే రజిత గారు. నమస్తే ఉషా. భువనగిరి జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరిని కలిసివేసిందనే చెప్పుకోవచ్చు. లేదు ఇది హత్య అని కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. తీరా వాళ్ళని చూస్తే వాళ్ళ ఒంటిపైన పంటి ఘాట్లు, గోటుతో ఇట్లా గీరిన ఘాట్లు కనిపిస్తున్నాయి. వాళ్ళంతటా వాళ్ళు చేసుకుంది కాదు, ఇది బల్వన్ మరణం అని ఇంకొంతమంది చెప్తూ ఉన్నారు. ఏదేమైనా వయసుకు వచ్చిన ఇద్దరు ఆడపిల్లల మరణాన్ని తల్లిదండ్రులు చూడడం అనేది ఎవరూ తీసుకోలేని విషయం. దీని వెనక గల కారణాలు ఏంటి? అసలు ఆటో డ్రైవర్ అని చెప్తూ ఉన్నారు. సో ఇలా రకరకాలుగా మనం వింటూ ఉన్నాము. అసలు భవ్యశ్రీ దాంతోపాటు వైష్ణవికి సంబంధించి ఏం మాట్లాడొచ్చు అంటాం? గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. ఏం మాట్లాడొచ్చు అంటే, నిన్నే ఏదో నేను ఒక వీడియో చూస్తుంటే ఎయిర్పోర్ట్లో రామ్ 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 అని ఒక మంచి పాట పాడుతూ ఉండినారు లేడీస్ అందరూ. అంటే అక్కడికి వెళ్తున్నారట. సో నాకు ఒక్కసారి ఎందుకో ఏంటో ఆ రాముడిది అయినప్పటి నుంచి రామరాజ్యం వచ్చేసింది అని ఒక మంచి ఫీల్. అంటే తెలియకుండా ఏదైనా ఒక అమెండ్మెంట్ పాస్ చేస్తే, ఏదైనా ఒక ఏదైనా ఒకటి పాస్ చేయగానే మనకు ఒకలాంటి ధైర్యం, అది మనము అందుకున్నా లేకున్నా ఒకలాంటి ధైర్యం. అలా ఆ రాముడు వచ్చాక నిజంగా ఒకలాంటి ఆ ఫీల్ అయితే ఉంది. ఎందుకో రాముడు మనతోటే ఉన్నాడు. అలా రామరాజ్యం అంటే ఏంటి? రాముడు ఈజ్ నాట్ అ వన్ కల్చర్, అంటే ఒక రిలీజియన్కి సంబంధించిన దేవుడైతే కాదు. ఎందుకు అంటే అతన్ని వ్యక్తిగా వచ్చి ఎలా ధర్మం కాపాడాలని నేర్పి వెళ్ళింది, పాపం అంతమవుతుంది అని. అక్కడ కూడా చూడండి, సీత మీద కన్ను వేస్తే ఏం జరిగింది అని అనుకుంటే, మరి ఈ కలియుగంలో ఎప్పుడు ఈ కథలకు, ఇప్పుడు ఇలాంటి వికృతమైన చేష్టలకు, ఇలాంటి భయంకరమైన బలవన్ మరణం అనుకోండి, దానికి ఏంటి రీజన్స్ అని మనం మాట్లాడితే కనుక ఏదన్నా కానివ్వండి, ఎప్పుడు ఎండ్ అనేది అయితే అర్థం అవ్వట్లే. ఏదెట్లయినా ఆడపిల్లలు పెళ్లి చేసుకున్న వాళ్ళని చూసిన హత్యలు, ఆత్మహత్యలు, రేపులు, ఇవి రోజువారీ న్యూస్ లాగా వినడము బాధనైతే కలిగిస్తుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఏం చెయ్యలేము అన్న బాధ నాకు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు కన్నీరుకు మున్నీరు ఏడుస్తున్నారు అంటే మీరు ఒక్కసారి గమనించండి. వాళ్ళు ఏదో ఎస్సీకి సంబంధించిన ఒక గురుకుల హాస్టల్లో వేశారు. వాళ్ళు చాలా నార్మల్కి బిలో ఉన్న పావర్టీలో ఉన్న వాళ్ళు కూడా తన ఆడపిల్లలైనా, మీరు అక్కడ పాయింట్స్ గమనించండి, వాళ్ళు కష్టపడుతూ వరంగల్ వాస్తవ్యులైనా కానీ హైదరాబాద్లో ఏదో కష్టం చేసుకుంటూ పిల్లలకు ఒక మంచి ఫుడ్, అంటే గవర్నమెంట్ హాస్టల్లో వేస్తే కనుక వాళ్ళకు ఒక మంచి ఫుడ్ దొరుకుతుంది, ఉండడానికి వసతి దొరుకుతుంది, ఇక్కడ వీళ్ళు పనికి పోతే వీళ్ళకి రక్షణ ఉండదు అనే ఉద్దేశంతో ఆడపిల్లలకు చదువు నేర్పిస్తే మాలాంటి బతుకులు కావు అన్న ఉద్దేశంతో వాళ్ళను హాస్టల్లో 3వ తరగతి నుంచి జాయిన్ చేశారు. 3వ తరగతి అంటే మీరు ఆలోచించండి, 6, 7 చిన్న పిల్లలు. అప్పటి నుంచి తల్లిదండ్రులకు దూరం ఉంటూ చదువుకుంటారు కదా, గుప్పడ తిండి సరిగ్గా దొరుకుతుంది నా కూతుర్లకని జాయిన్ చేస్తే, ఆ జాయిన్ చేసిన ఏదైతే మనం ఏమంటాం పాఠశాలను, ఎవరు చెప్పాలన్నా పాఠశాల ఒక గుడి లాంటిది, దేవాలయం అని చెప్పుకుంటాం. ఎందుకంటే అందులో నుంచి టీచర్స్ని ఎలా కొలుస్తారు అంటే ఖచ్చితంగా వాళ్ళని దేవుళ్ళతో సమానం. అంటే రాత భగవంతుడు జీవితాన్ని ఇచ్చి కిందికి పంపిస్తే నీ రాత, అంటే నీ చదువుతో నీ రాత ఎలా ముందుకు పయనించాలని దిద్దే వాళ్ళు ఎవరు? ఉపాధ్యాయులు. సో అలాంటి అద్భుతమైన బడిని కూడా ఇలా కీచక పర్వంలాగా చేయడం జరుగుతుంది. ఎక్కడ చూసినా మనం చాలా విన్నాం ఈ మధ్య కూడా న్యూస్లో, ఇంకెక్కడో రీసెంట్గా కూడా జరిగింది. సో ఇందులో అంటే వీళ్ళ మీద ఏమీ కాదులే, ఎవరు ఏమనర్లే, అంటే తక్కువ వాళ్ళేమో అన్నంత అరాచకం అయితే జరిగిందని మనకు ఓవరాల్ న్యూస్ల వల్ల తెలవడం జరుగుతుంది, నాకు అర్థమైనంత వరకు. 2 యాంగిల్స్లో తీసుకునే ముందు కొంచెం కట్ షార్ట్గా ఈ స్టోరీని, అంటే జరిగిన సంఘటన మనం చెప్పుకుంటే గనక, ఇద్దరు అమ్మాయిలు 10వ తరగతి చదువుతున్నారు. ఇప్పుడు 15 ఏళ్ల వయస్సు. భవ్యశ్రీ కానివ్వండి, మీరు వైష్ణవిని కానివ్వండి, వాళ్ళిద్దరు 3rd క్లాస్ నుంచి ఈ స్కూల్లో చదవటం జరుగుతుంది. వాళ్ళకి హాస్టల్ వేరే దగ్గర ఉంటుంది, స్కూల్ వేరే దగ్గర ఉంటుంది. సో హాస్టల్ నుంచి స్కూల్కి వీళ్ళని ఒక ఆటోలో నుంచి ఒక అబ్బాయి తీసుకొస్తూ ఉంటాడు, ఒకటే మనిషి, ఆ ఊర్లో భువనగిరి నుంచి. ఒకే వ్యక్తి రావటం వల్ల ఆ వ్యక్తికి వీళ్ళ గురించి కానివ్వండి, వాడి చేష్టలు కానివ్వండి మీద పడ్డం జరుగుతుంది కదా రోజు చూసి. ఇప్పుడు ఆఫీసుల్లో కూడా రోజు చూసుకుంటే ఏదో ఒకటి జరుగుతుంది అని ఎలా మాట్లాడుకుంటున్నాం అలాగే. సో వీళ్ళు ఎప్పుడైతే ఇలా
తిరుగుతూ వస్తూ ఉన్నారు. ఆ సంఘటన జస్ట్ నేను షార్ట్ చేస్తే, చనిపోయారు అని మనకి శనివారం రాత్రి వీళ్ళని ఎప్పుడైతే భోజనానికి రమ్మని హాస్టల్ వార్డెన్ వాళ్ళు పిలవడం జరిగితే 8 o'clock వీళ్ళకి భోజనం ఉంటుందంట. 8 o'clock వరకు రాకపోయేసరికి మిగతా విద్యార్థులు వెళ్ళి చూడంగానే 2 ఫ్యాన్లకి ఒకే రూమ్మేట్స్ అయిన ఈ 2 అమ్మాయిలు వేలాడటం చూసి మిగతా పిల్లలు భయాందోళనకు గురవటం జరిగింది. సో వెంటనే వాళ్ళను దించి, సరే మిగతా ఏదైతే వాళ్ళిచ్చిన వాంగ్మూలం ఏంటి అని అంటే, నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. మేము వెళ్ళిపోతున్నందుకు అందరూ మమ్మల్ని క్షమించండి. మేము చెయ్యని తప్పుకు అందరూ మమ్మల్ని అంటుంటే మేము ఆ మాటలు తీసుకోలేకపోతున్నాము. మమ్మల్ని మా శైలజ మేడం తప్ప ఎవ్వరూ నమ్మలేదు. మా బాధ ఎవరికి చెప్పుకోలేక వెళ్ళిపోతున్నాము. మా శైలజ మేడంని ఎవరూ అనడానికి వీల్లేదు. మా అమ్మ వాళ్ళ కంటే మమ్మల్ని ఎక్కువగా చూసుకున్నారు. సారీ మేడం. మా ఆఖరి కోరిక, మేము చనిపోయాక మా ఇద్దరిని ఒకే దగ్గర సమాధి చెయ్యండి ప్లీజ్. ఇట్లు కే భవ్య, జీ వైష్ణవి. కానీ మళ్ళా చివరికి మా మేడంని ఒక్క మాట కూడా అనకండి ప్లీజ్. సో వీళ్ళు ఇలాంటి, అంటే చనిపోయే ముందు మీరు ఒకసారి ఆలోచించండి, అసలు ఘటన ఏం జరిగింది అని అనుకుంటే వీళ్ళు చేయని తప్పు, అసలు వీళ్ళు ఇన్సిడెంట్కి ఇప్పుడు ఏదైతే స్కూల్ వాతావరణంలో చెప్పిన ఇన్సిడెంట్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, ఈ అమ్మాయిలు సీనియర్స్ 10th class 7th class అమ్మాయిలతో చిన్న చితక గొడవలు అవుతూ ఉంటాయి, ర్యాగింగ్ అనో లేకపోతే ఏదో ఒకటి వీళ్ళ అజమాయిషి చూపించడం. అలా జరిగినందుకు గాను వీళ్ళని మందలించే క్రమంలో ఇంకొక పీటీ టీచర్ అని ప్రతిభ గారని ఈవిడ శైలజ గారు ఇద్దరు కౌన్సిలింగ్ చేయటం జరిగింది. ఆ కౌన్సిలింగ్ అయిన తర్వాత గంటల్లోనే వీళ్ళిద్దరు సూసైడ్ చేసుకున్నారు అనేది వార్త వీళ్ళిచ్చింది. సో అది కట్ చేస్తే వీళ్ళను పోస్ట్ మార్టంకి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకి వచ్చి ఇంకా లబోదిబోమని ఏడుస్తూ వాళ్ళు చెప్పిన నిజాలు వింటే మీరు మాత్రం ఇప్పుడు మీరు చెప్పినట్టు నాకైతే ఒళ్ళు జల్దరించింది. నిజంగా కూడా నేను పిల్లలేంటి ఇవి చిన్న వీడియో విని నేను అప్పటికే అనుకుంటున్నాను, ఈ పిల్లల్ని ఎంత కౌన్సిలింగ్లు స్కూల్లో చేయాలి, వీళ్ళకి ఎదుర్కొనే సమస్య ఇవ్వాలి, ఏమో ఇలా నేను ఎంతో అనుకుంటున్నాను వినుకుంటూ. కొనాకి చూస్తే ఏం తేలింది అని అంటే, వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఈ సంఘటన జరిగి 15 రోజులు అయిపోయింది. ఇది ఈ అమ్మాయిలతో గొడవ పట్టడం ఈ చిన్నగా అదంతా అల్లరి 15 రోజుల క్రితమే అయిపోయింది. అయిన తర్వాత ఈ రోజుకి ఏంటి అనేది క్వశ్చన్ మార్క్. సెకండ్ వచ్చేసి, ఒకవేళ కౌన్సిలింగ్ చేశారే అనుకుందాం, కానీ వీళ్ళ అమ్మ వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే, జనరల్గా ఇంతకు ముందు నుంచి అక్కడ ఒక బ్యాడ్ రిమార్క్ ఉన్నది ఏంటి అని అంటే, ఈ వంట వాళ్ళు ఎవరైతే ఉంటారో, మగవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళని కలవడానికి ఈ ఆటో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఊరికే రావడం జరుగుతుంటుందంట. ఎప్పుడు మీరు చెప్తే నిజంగా షాక్ అవుతారు. అంటే మన సిస్టమ్ ఎంత దరిద్రంగా ఉంది అనేది అర్థమవుతుంది మీకు. అర్ధరాత్రి పూట వస్తారంట ఆటో వాళ్ళు. అర్ధరాత్రి పూట ఎలా వస్తారో మీరు ఊహించుకోండి. ఎలా ఎలాగో వస్తారు మగవాళ్ళు. ఆ టైంలో వాళ్ళ తాగినా తాగకపోయినా వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, ఒక గర్ల్స్ హాస్టల్ రావడానికి. ఆటో డ్రైవర్లు అంట, ఒకరు కాదు అంట. సో ఇలా జరుగుతుంది. వాళ్ళు వచ్చి వీళ్ళను ఇంకా ఎలా వేధించేవాళ్ళో అది ఆ భగవంతుడికే తెలవాలి. ఇలాంటి చేష్టలు ఉంటాయి అనేది అక్కడ చాలా మందికి తెలిసిన వాస్తవం అంట బేసికల్గా. సో ఎవరైతే అలా వస్తున్నారో ఇది అంతా కూడా తెలుసు కాబట్టికే ఈ ఉద్దేశంలో కూడా వాళ్ళకి ఏమైనా ఒత్తిడి జరిగి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారేమో అనేది సెకండ్ ఘటన. థర్డ్ ఏంటి అంటే, ఈ అమ్మాయిలిద్దరూ కొంచెం రెవల్యూషనరీ టైపు, అంటే కొంచెం స్ట్రాంగ్ మైండెడ్ ఉంటారు కదా కొంతమంది అమ్మాయిలు. ఏదైనా అరాచకం వచ్చినా ఏమైనా వచ్చినా కాస్త నిలదీసే తత్వం. ఈ అమ్మాయిలు వీళ్ళు ఇలా రావటాన్ని ఖండిస్తూ వాళ్ళ వార్డెన్స్కి చెప్పటం కానివ్వండి, ఇలా కంప్లైంట్ చేసిన వాళ్ళు పెద్దగా పెడచెవున పెట్టటమా లేకపోతే మరి ఎంకరేజ్ చేశారా మనకు తెలియనిది ఇక్కడ. ఓకే, ఒక ఆడవాళ్ళు అయి ఉండి ఒక ఆడపిల్లలకు రక్షణ కల్పించలేనప్పుడు ఈ సిస్టాన్ని మనం ఎవరిని తప్పుపట్టాలి ఇక్కడ? అదే వాళ్ళ కూతుర్లు అయితే అలా చేస్తారా? ఒకటే మాట, అది వాళ్లకు కనీసము అన్నం తినే ప్రతి ముద్ద ముందు ఇది గుర్తుకు రావాలి. ఖచ్చితంగా మనుషులైతే మాత్రం వాళ్ళు నిజంగా, నాకు ఆడవాళ్ళు ఇలా చేశారంటే నిజంగానే ఎప్పుడు మీరు అన్నట్టు మృగాల్లాగా కనిపిస్తుంటారు వాళ్ళు. సో అట్లా జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఉషా, వాళ్ళు చనిపోవాలి బలవన్మరణం చేసుకునే అంత వీక్ మైండెడ్ అయితే కాదు అనేది వాళ్ళ అమ్మ వాళ్ళ టాపిక్.
నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక 10 రోజుల ముందు వాళ్ళ అమ్మ వాళ్ళకి 15 రోజుల ముందు భవ్యశ్రీ వాళ్ళ అమ్మ కాల్ చేసి అమ్మ నాకు ఇక్కడ ఉండబుద్ధి అవుతలేదు, నేను ఇంటికి వచ్చి రాస్తాను ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి అన్నదంట. కానీ ఇంటికి వస్తే మళ్ళీ ఇంకా లాస్ట్ మినిట్ కదా, ఎవరమైనా పిల్లలు హాస్టల్ నుంచి వచ్చేస్తా అంటే ఏమంటాం, ఎగ్జామ్ రాసిరా తల్లి ఇంకో 10 రోజులే కదరా అని చెప్తాం. సేమ్ అలాగే చెప్పటం జరిగింది. ఇంకా ఒక భయంకరమైనది ఏంటంటే వైష్ణవి వాళ్ళ నాన్న బాధ అంతా ఇంత కాదు. ఆ వైష్ణవికి తల్లి తమ్ముడో అన్ననో అంటే ఎవరో వాళ్ళిద్దరూ లేరట, చనిపోయారట. ఉన్న ఒక్క కూతురు కోసం ఈయన కష్టపడి ఈ కూతురే నాకు ఆధారము, ఒక అంటే బ్రతకటానికి ఒక ఇది రీజన్ అని బ్రతుకుతుంటే ఈ రోజు ఆ అమ్మాయి లేదు. ఎంత అంటే వాళ్ళిద్దరూ చనిపోయారు అని అనుకునే టైంకి మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఏమొచ్చాయంటే, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఐ థింక్ ఇంకా రిలీజ్ కాలేదు, బట్ మనుషుల మీద ఉన్న మార్క్స్ని చూస్తే ఏ నార్మల్ మనుషులు కూడా చెప్తారబ్బా గోర్లవి మెడ దగ్గర కానివ్వండి, చెస్ట్లో పంటివి ఇవన్నీ గుర్తులు ఉన్నాయని చెప్తున్నారు. ఇలాంటివి చూసినప్పుడే మన న్యాయస్థానం కానీ మన రాజ్యాంగాన్ని తిరగ రాయాల్సిందే. అప్పుడు రాసినవి ఎప్పుడో ఒక శిక్ష లేకపోతే వాడి వినడము వాడిని జైల్లో వెయ్యటము చేస్తున్నారు కాబట్టినే వాడికి ఒంటి మీద సోయి లేకపోతుంది. అలాగే ఎవడైతే అలా పంటి ఘాట్లు ఇవన్నీ పడేటట్టు ఎలా చేశారో వాళ్ళని అట్లాగే అదే ప్లేస్లో ఎట్లా అయితే దుబాయ్లో ఇరాక్లో ఇలాంటివి చేస్తారో షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చినట్టయితే కనీసము ఎక్కడో ఒక భయం అయితే కలగాలి. ఆ భయం లేనితనమే ఇది. సో దీనికి ఏ రకంగా మన పోలీసులు ఖచ్చితంగా నాకైతే బాగా నమ్మకం ఉంది. ఎందుకంటే అద్భుతంగా ఛేదిస్తున్నారు. ఈ మధ్య మనం చాలా చూస్తున్నాము, వాళ్ళు సైబర్ హ్యాస్ బికమ్ సో మచ్ టెక్నాలజికల్గా బాగా ఇంప్రూవ్ అయింది. బట్ అవ్వకుండా చూసుకోవాల్సిన సిస్టమ్ వస్తే బాగుండు అని. అయిన తర్వాత ఛేదిస్తారు, శోధిస్తారు, వాళ్ళని ఏమైనా చేస్తారు. పిల్లలు ఎక్కడి నుంచి రావాలి? వాళ్ళిద్దరు రాసిన ఒకే సమాధిలో పెట్టండి అంటే వాళ్ళు 3rd క్లాస్ నుంచి కలిసి పెరిగారు కదా, సో సొంత సిబ్లింగ్స్ కంటే ఉండడం జరిగింది. ఇంకా అనుమానాలు కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. రిపోర్టర్లు కానీ వాళ్ళ అమ్మ వాళ్ళు కానీ ఆ నోటు కూడా వాళ్ళు రాయలేదు అనేది జరుగుతోంది. ఒకటి బెదిరించి రాయించుండొచ్చు, ఎందుకు అంటే ఆ శైలజ అనే వార్డెన్ మీద పోతుంది అని అనుకొని పదే పదే ఆమె మంచిది అని మెన్షన్ చేయించడంలోనే ఇక్కడ లోసుగు కనిపిస్తుంది. సెకండరీ మీరు ఒక్కసారి గమనించండి, అసలు మెయిన్ మూల స్తంభము ఆ హాస్టల్కి ఎవరు? వార్డెన్. వెన్ వార్డెన్ ఈజ్ విత్ హర్ అసలు వాళ్ళు చనిపోవాల్సిన అవసరం ఉండదు. సింపుల్. అసలు మెయిన్ ఒక మూల, ఇప్పుడు మన ఇంట్లో మన అమ్మో నానో మనం ఏదైనా తప్పు చేస్తే నమ్మలేదనుకో అసలు ఎంత బాధ వేస్తుంది చెప్పండి. అదే అమ్మా నాన్న నమ్మిన తర్వాత ఎవడేమనుకుంటే ఏంటి? లేదు భర్తే నిన్ను విశ్వసించాడు అనుకో, ట్రస్ట్ ఉందనుకో, డూ యూ కేర్ అబౌట్ అదర్స్? డామ్ కేర్. వెన్ వార్డెన్ అంటే అట్లాంటి హాస్టల్స్లో షీ విల్ బి ద లైక్ బాస్ ఆల్మోస్ట్, ఇంక అంతే, దాంట్లో ఇంకెటువంటి డౌట్ లేదు. హాస్టల్లో వార్డెన్ ఈజ్ ద కింగ్ అక్కడ. అసలు ఆమంత సపోర్ట్ నమ్మినాక అంత అమ్మలాగా ప్రేమ చేసినాక చచ్చిపోతారు ఎక్కువ అన్నమాట. ఇది కొంచెం తేడా కొట్టట్లే నీకు? ఏదన్నా కానివ్వండి, ఒకటేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ నుంచి మాట్లాడుకుంటే ఇప్పుడు సైబర్ క్రైమ్లో సిటీలో ఎక్కడేం జరిగినా మానిటర్ ఉంది. డూ యూ నో? ఆల్ CCTVs ఉంటాయి. ఆల్ CCTVs నుంచి ఏ మూలన, అందుకే ఇప్పుడు చాలా ఈజీగా క్రైమ్ని పట్టేస్తున్నారు. ఈ జాగలు అనగానే ఎక్కడ CCTVలు ఉన్నాయి, ఎవడెక్కడ ఫాలో అయ్యాడని ఈజీగా. ఎగ్జాక్ట్లీ దిస్ కైండ్ ఆఫ్ హాస్టల్స్, ఇలా గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి, ఎక్కడ కానీ CCTVలు పెట్టి ఇలాగే మానిటర్ ఉండాలి. దట్ ఈస్ మై రిక్వెస్ట్ అండ్ డిమాండ్ అండ్ రియల్లీ ఐ బెగ్ యూ ఫ్రమ్ ద సొసైటీ. మీరు ఈ కట్టడం కట్టినము, ఆ కట్టడం కట్టినము, అన్ని కట్టడాలు ఒకెత్తు, ప్రజలకు రక్షణ లేని ఎందుకు? హాస్టల్ పెట్టింది ఎందుకు? పేదవాళ్ళు చదువుకోవడానికి. మరి పేదవాళ్ళు చదువుకునే దగ్గర ఇలాంటి రాక్షసులను పెడితే ఎట్లా? రక్షకులు కదా మనకు కావాల్సింది. రాక్షసులను పెడితే పిల్లలను మీరు తల్లిదండ్రులు కని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పినట్టు అవుతుంది. అసలు దాంట్లోకి మగవాళ్ళు ఎందుకు వస్తారు? ఆటో డ్రైవర్లు
ఆ మతోన్మాదులు నీకు అలాంటి అంటే ఉన్మాదులు అంటే పిచ్చి ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి కంట్రోల్. దట్స్ వాట్ వి ఆల్వేస్ స్పీక్ ఆన్ దాట్. ఆల్కహాల్ తాగినాక కానీ మగవాళ్ళకి కానీ ఒక సిచ్యుయేషన్లో దే డోంట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ దెమ్. అసలు ఎంట్రీలు అట్లా ఎందుకున్నాయి, సెక్యూరిటీ లేవి, అట్లా వాడు అర్ధరాత్రి ఆటో వాళ్ళు ఎందుకు వెళ్తారు లోపలికి, ఆడపిల్లల హాస్టళ్ళకి. దిస్ నీడ్ టు బి మానిటర్డ్. ఇవాళ ఒక్కటైంది, ఇవాళ ఈ యొక్క భవ్యశ్రీది మాట్లాడుకోవడం కాదు. ఇట్లా మళ్ళీ అసలు మీరు ఆలోచిస్తే ఇలాంటి హాస్టల్స్లో ఎన్ని జరుగుతున్నాయో బయటికి రానివ్వరు. ఒకటి వాళ్ళ పెద్దోళ్ళకి అందులో ఉండే వార్డెన్స్కి తెలవచ్చు, తెలియకపోవచ్చు, తెలిస్తే వాళ్ళు అరికట్టలేకపోవచ్చు, చెప్తే వీళ్ళ ఉద్యోగం పోవచ్చు. ఎంత అన్యాయం అబ్బా. నీ ఉద్యోగం కోసము ఆడపిల్లల ప్రాణాలు ఎట్లా తీస్తావు? వాళ్ళు పుట్టెడు తిండి లేదని కదా నీ హాస్టల్లో చేరింది. 4 అక్షరాలు నేర్చుకొని రేపు ప్రొద్దున జీవితాన్ని సరిదిద్దుకుందామని వస్తే జీవితాలు లేకుండా చేస్తే ఫర్ వాట్ బెనిఫిట్ దీస్ హాస్టల్స్ ఆర్? గురుకుల్, దాని పేరు చూడు, గురుకుల్. గురువులే ఇట్లా కబలిచ్చేస్తే ఎలాగ ఉషా? సో దిట్ సిస్టమ్ హ్యాస్ టు బి చేంజ్డ్. నేను అదే చెప్తాను, సిస్టమ్ చేంజ్ అవ్వంది ఇలాంటివి మనం అరికట్టలేము. జరుగుతూనే ఉంటాయి కదా మేడం, మన రోడ్డు మీద నించున్నా, అరే జరుగుతాయి అబ్బా, యాక్సిడెంట్ హెల్మెట్ పెట్టుకుంటే సేఫా కాదా? అట్లీస్ట్ యూ విల్ సేవ్ 80% ఆఫ్ యువర్ థింగ్స్. ఒకటి ఇంకా భయంకరంగా వాడికి ఏదైనా జరిగేది ఉంటే అది రాత వేరు. రేపులు చెయ్యమని చెప్పి రాత లేదే. ఆ అమ్మాయికి ఇలా జరగమని ఎక్కడ రాసిపెట్టి, అది కర్మ ఎందుకు అవుతుంది? అది మన బలుపు అవుతుంది, మన నిర్లక్ష్యం అవుతుంది. అంటే వాళ్ళు ఏదైనా డబ్బుకు దానికి లొంగబడి అయ్యి ఉండుంటచ్చు, కక్కుర్తులు అవుతుంటుంది. అంటే ఇంకొక ప్రాణం మీద నీకు అలుసయ్యి ఉండొచ్చు, లెక్క లేకుండా ఉండవచ్చు. జస్ట్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి చదువు లేక, సంపాదన లేక, వేసే గ్రేడ్స్ ఆఫ్ మనీని బట్టో, వర్క్ను బట్టో, వర్ణాలను బట్టో నిర్ణయించినది. యూ కాంట్ వాళ్ళని అట్లా డీగ్రేడ్ చేసి, డిస్క్రిమినేట్ చేసి, నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద రుబాబు చేయడం అనేది ఎవరి హక్కు కాదది. System has to change. As I said, I request before I conclude this, ఖచ్చితంగా ఆ ఇద్దరికి ఆత్మ శాంతించాలని, వాళ్ళు పైలోకాల్లోకి వెళ్ళైనా ఒక దేవతల్లాగా ఒక మంచి ప్రశాంతమైన లైఫ్. నాకు తెలిసి వాళ్ళు ఇంతకుముందు కూడా నరకం అనుభవించుంటారు ఇక్కడ అట్లాంటి వాడితోటి. వాళ్ళకి విముక్తి దొరికుండొచ్చు. కానీ ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు మాత్రం అత్యంత పెయిన్ఫుల్ లైఫ్, తీరని శోకమనే చెప్పొచ్చు. కానీ దీనికి సొల్యూషన్ వాళ్ళకి కేసులో పడటము, వాళ్ళని 5 ఉన్నారంట, వంట మనిషి, అక్కడ ఒక ట్యూటరు, అందరు లేడీసే. దౌర్భాగ్యం ఏంటంటే లేడీస్ అందరు ఆడవాళ్ళు. ఇది ఎంత అవమానంగా ఉందంటే నిజంగా కూడా అసలు వాళ్ళు ఆడవాళ్ళ గాడిదలా కూడా అర్థం అవ్వట్లా. సో వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. నాకు ఖచ్చితంగా ఒక నమ్మకం అయితే వచ్చింది ఏంటంటే అట్లీస్ట్ శిక్షలు పడుతున్నాయి. బట్ దట్ హ్యాస్ టు బి వెరీ స్కేరీ, భయానకంగా ఉండాలి అనేది, భయం పెట్టేటట్టే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు భయం పెట్టేటట్టే చేస్తున్నారు అమ్మాయిలను. సో కాబట్టికి వాళ్ళకి శిక్షలు పడాలి. అట్ ద సేమ్ టైం ఇట్లాంటి హాస్టల్స్లో ఎవరికైతే సెక్యూరిటీ లేదో వాళ్ళ అందరికీ ఇప్పుడు మనం అనుకున్నట్టు స్క్రీన్స్ పెట్టి, పెద్ద స్క్రీన్స్, వాళ్లను నిజాయితీ పరులైన, ఉద్యోగం అంటే ప్యాషన్ ఉండి బాధ్యత ఉన్న వాళ్లను ఖచ్చితంగా ఆ మానిటర్స్ మీద కూర్చోబెడితే గనక చాలా వరకు అరికట్టగలుగుతాము అనేది నా ఉద్దేశం. ఓకే, అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ లైక్ సో ప్రైవేట్ ఏరియా, ఎంట్రీస్, ఎగ్జిట్స్, CCTVలు, ఇలాంటి హాస్టల్స్, గురుకుల హాస్టల్స్, ఆర్ఫన్స్, ఇలాంటి వాళ్లను స్టేట్ హోమ్స్ ఇట్లాంటివి ఉంటాయి. అట్లాంటి చోట వాళ్ళకే మీ రక్షణ కావాలి. వాళ్ళ అందుకే కదా వాళ్ళు అనాథలుగా మిగిలారని మీకు అప్పచెప్తే మరి మీరేం రక్షిస్తున్నారు? తిండి కోసం కాదు కదా ఉంది. సో ఇలాంటివి కనుక వాళ్ళు ఆర్గనైజ్ చేస్తే కొన్నన్నా అరికట్టగలుగుతామేమో అని నా ఆలోచన విధానం అయితే అలా ఉంది. ఉషా, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇందులో మాట్లాడడానికి కూడా బాధగానే ఉంది. అలా పేరెంట్స్కి భగవంతుడు స్ట్రెంగ్త్ ఇవ్వాలని, ఆ 2 ఆడపిల్లలకి శాంతి కలగాలని కోరుకుందాం. బట్ ప్రతి ఒక్కళ్ళు ఇందులో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో అంతకంత శిక్షణ అనుభవించాలి. ఇంకొకరికి ఆలోచన పుడితే అది గుర్తొచ్చేలానే ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా.